ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకొని విచారణలో పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులను విచారించిన ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ను ప్రశ్నించనుండడంతో ఈ విచారణకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది. ఈ విచారణలో ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు సంధించనుంది, కేటీఆర్ ఎలాంటి వివరణ ఇవ్వనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ కేసు పరిణామాలు చూస్తుంటే గనక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు ఫార్ములా కేసు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇవి రెండు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారాయి. ఇవి ఇంకా తేలుతూ అలా డైలీ ఎపిసోడ్ సీరియల్ లాగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకి ఏదైనా కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయా, మళ్ళీ కంటిన్యూ ఎపిసోడ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. మనం ఇప్పుడు ఫార్ములా ఈ రన్ సంబంధించిన వాటి గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాగ్తో పాటు ఈ ఫార్ములా సంబంధించిన కేసు కూడా కేటీఆర్ మీద రన్ అవుతుంది. లేటెస్ట్గా నోటీసులు జారీ చేశారు ఏసీబీ. రేపు ఏసీబీ ఎదుట కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు దీని మీద విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏసీబీ కేసు నమోదు చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి ఉన్నప్పుడు కాంగ్రెస్కు బదిలీ అయ్యే సమయంలో, అంటే ఎలక్షన్ మూమెంట్లో, ఎన్నికల సమయానికి ఆ టైంలో ఒక 6 నెలల ముందు వీళ్ళు 55 కోట్ల రూపాయలను ఎలాంటి ఆర్థిక శాఖ కావచ్చు అనుమతులు లేకుండా, వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ కావచ్చు, ఇవేమేం లేకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా, ప్రోటోకాల్ ఫాలో కాకుండా 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు ఏదైతే ఈ కార్ రేస్ నిర్వహిస్తుందో సీజన్ 10 కోసం 55 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సో దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏసీబీ ఒక కేసు అయితే నమోదు చేసింది. అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఈ కేసు నడుస్తూ ఉంది. ఈ కేసు నడుస్తున్నలో భాగంగా ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నడుస్తుంది. మీరు అన్నట్టుగా ఎప్పుడైతే పొలిటికల్గా కాస్త పొలిటికల్ వాతావరణం ఎప్పుడైతే నడుస్తూ ఉందో రాష్ట్రంలో, అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ ఫార్ములా ఈ రన్ కావచ్చు, ఈ రెండు కూడా తెర మీదకి వస్తున్నాయని ఒక బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎప్పుడైతే ప్రతిపక్షము పాలకపక్షంపై దాడి చేస్తుందో, ఆరోపణలు చేస్తుందో, విమర్శలు చేస్తుందో, అప్పుడు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కడానికి కావాలనే రేవంత్ సర్కార్ మా మీద కుట్ర చేస్తున్నాడని ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటన కావచ్చు, ఇటీవల ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్ జరుగుతున్న వార్ కావచ్చు, మాటల యుద్ధం కావచ్చు, ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ కేసు తెర మీదకి వచ్చింది. రేపు ఏసీబీ ఎదుట ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు అతను హాజరు కానున్నారు. దీంట్లో మొత్తం 5 మందిని అక్యూజ్డ్గా చేశారు. కేటీఆర్ వచ్చేసి A1గా ఉన్నారు. సో అనుమతి లేకుండా ఫండింగ్ ఎలా ఇస్తారు, హెచ్ఎండిఏ సంబంధించిన అప్రూవల్ కావచ్చు, క్యాబినెట్ అప్రూవల్ కావచ్చు లేకుండా ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ మాత్రం మనం హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడంలో భాగంగా అనేకమైన సంస్థలు, ఇంటర్నేషనల్ సంస్థలు ఇక్కడ రావడానికి, దాంట్లో బాగా పరిశ్రమలను, టూరిజంను డెవలప్మెంట్ చేయడంలో భాగంగా మేము ఆ చర్యలు తీసుకున్నాము. కానీ దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఇది ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఎలక్షన్ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఎప్పుడైతే పొలిటికల్గా కాస్త డిఫరెంట్ వాతావరణం వస్తుందో అప్పుడు ఈ యొక్క ఫార్ములాకి సంబంధించిన నోటీసులు వస్తున్నాయి, ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వస్తున్నాయని ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే దీంట్లో రేపు ఖచ్చితంగా కేటీఆర్ హాజరవుతానన్నారా? ఏదైనా మినహాయింపు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు హాజరుకు? ఖచ్చితంగా హాజరు అయ్యే అవకాశాలున్నాయి. ఇంతవరకు ఇప్పుడు ఆల్రెడీ అధికారికంగా వాళ్ళు చెప్పేశారు. ఆల్రెడీ రేపు బీఆర్ఎస్ నుంచి అఫీషియల్ మెసేజ్ కూడా మనకు మీడియాకి ఇచ్చారు. రేపు కేటీఆర్
హాజరవుతున్నారని. ఖచ్చితంగా హాజరవుతారు, తన యొక్క వాదనలు వినిపిస్తారు. తన లీగల్ టీంతో ఇప్పటికే చర్చించారు, ఎందుకంటే ఇది పలుమార్లు ఆల్రెడీ చర్చకు వచ్చింది కాబట్టి దీని మీద ఆల్రెడీ లీగల్ టీం పనిచేస్తూ ఉంది. ఎందుకు ఆ రోజు ఆ డబ్బులు రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఏ నేపథ్యంలో రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఆల్రెడీ ముందు ఇచ్చిన డబ్బుకు అదనంగా దీన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ సీజన్ 10 కోసం అది ఇవ్వాల్సి వచ్చింది. ఇది కేవలం హైదరాబాద్ను తెలంగాణను దృష్టిలో పెట్టుకొని, డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క సంస్థకు, విదేశీ సంస్థకు డబ్బులు ఇచ్చామే తప్ప ఇంకో దానికి లేదు. ఇందులో అవకతవకలు లేవు, అవినీతి లేదనేది ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ వర్షన్. సో దానికి కేటీఆర్ తరపు నుంచి బీఆర్ఎస్ లీగల్ టీం అంతా కూడా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసినట్టుగా మనకు సమాచారం. సో లీగల్ టీంతో డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ రేపు కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఎస్, ఆల్రెడీ అంటే ఇక్కడ ఫార్ములా రేస్ కోసమే నిధులు ఖర్చు పెట్టామని చెప్పి కేటీఆర్ ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఈ నిర్వహణ కోసమే కాదు, అక్కడ ట్రాక్ల నిర్మాణం కోసం కూడా భారీ అవకతవకలు జరిగాయి అని చెప్పి ఒకవైపు ఆరోపిస్తున్నారు. అయితే దీని మీద మొత్తంగా దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హెచ్ఎండి అధికారులను ఎవరైనా ఇప్పటికే దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఎంక్వైరీ ఏమైనా కంప్లీట్ అయిందా? ఎస్, ఆ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ప్రధానంగా అయితే అఫీషియల్గా 55 కోట్లు ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఉటావుటున జారీ ఇచ్చేశారు అనేది ఒక కంప్లైంట్. ఇది మౌఖికంగా అంటే మినిస్టర్కు, కార్యదర్శికి సంబంధించిన మౌఖిక ఆదేశాల మేరకు కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి ఉండేప్పుడు ఐటీ మినిస్టర్ కూడా ఉండేది. ఆయన యొక్క మౌఖిక ఆదేశాల మేరకు ఒకవైపు ఎలక్షన్ సంబంధించిన వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి, బిజీలో ఉన్నాం కాబట్టి తర్వాత దీన్ని ఫైల్ చేయొచ్చు, తర్వాత ఆమోదం తెలపచ్చు అని ఈ డబ్బులు రిలీజ్ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే దీంతోపాటు ఈ ట్రాక్లో కావచ్చు, దీని నిర్వహణలో కావచ్చు, యాడ్స్లో కావచ్చు, అన్నిట్లలో అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ తరపు నుంచి ఒక ఆరోపణ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సో దీని మీద కూడా ఇంటర్నల్గా అయితే జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఇప్పటికే దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో దీనికి సంబంధించిన హెచ్ఎండి కావచ్చు, అప్పుడున్న అధికారుల అందరి మీద విచారణ జరుగుతుంది. అక్యూజ్డ్గా 5 మందిని ఈ యొక్క కేసులో చేర్చారు. వాటితో పాటు దీని బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరైతే దీనికి సంబంధించి వర్కౌట్ చేశారు, అవినీతికి పాల్పడే అవకాశాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఆ అధికారులను కూడా విచారణ చేస్తున్నారు. అది ఎంక్వైరీ కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్కు రేపు నోటీసులు జారీ చేశారు, రేపు హాజరు కానున్నారు. ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీజర్లో భాగంగా, ఎందుకంటే ఇప్పటివరకు దీన్ని ఏం ఫైనల్ చేయలేదు, మళ్ళీ షార్ట్షీట్ చేయాలి కాబట్టి దీని మీద వేసిన తర్వాత నిందితులందరూ ఎవరైతే ఉన్నారో 5 నిందితులను A1, A2, A3, A4, A5 వీళ్ళందరూ కూడా విచారణ కాసిన తర్వాత ఏసీబీ ఒక కంక్లూజన్కి వస్తుంది, ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ పరికరాలు కావచ్చు, ట్రాక్ కావచ్చు, మిగతా ఎక్కడెక్కడ నిధుల దుర్వినియోగం అయిన దాని మీద ఈ యొక్క ఏసీబీ అయితే ఫోకస్ పెడతా ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.